ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆన్‌లైన్‌లో పరిచయం అయితారు. వాళ్ళ లవ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొన్ని రోజులకు అమ్మాయికి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దానివల్ల కొన్నిసార్లు బ్లాక్ చేయడం, ఆ అబ్బాయితో మాట్లాడకపోవడం అలాంటివి చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆ అబ్బాయి చాలా హర్ట్ అవుతాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ అబ్బాయికి ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ప్రాబ్లమ్‌లో ఉంటారు. అమ్మాయి ప్రాబ్లమ్‌లో ఉంటుంది. అబ్బాయి ప్రాబ్లమ్‌లో ఉంటారు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్యలో మాటలు తగ్గిపోతాయి. అంటే బయట అంటే రోజు కలుస్తారు, మాట్లాడుకుంటారు కాబట్టి ఏదైనా గొడవ వస్తే తొందరగా సాల్వ్ చేసుకుంటారు. ప్రాబ్లమ్ ఎక్కువ రాదు. కానీ వీళ్ళది ఆన్‌లైన్ కాబట్టి మాట్లాడుకోపోతే వాళ్ళ మధ్య డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ అస్సలు తగ్గదు. ఆ ప్రేమ అలానే ఉంటుంది. కానీ ఆ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లమ్ వల్ల ఆ అబ్బాయి ఏమంటాడంటే, మన మధ్య అండర్‌స్టాండింగ్ సరిగ్గా లేదు. సో, నాకు కొంచెం టైం కావాలి. నా ప్రాబ్లమ్ వల్ల నేనేం ఆలోచించలేకపోతున్నా. నేను ఈ కొంచెం టైం పెడుతున్నా అని చెప్తాడు. అంటే ఫస్ట్ ఆ అబ్బాయి మొత్తానికే వద్దంటాడు. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నేను చూసుకునే పొజిషన్‌లో ఇప్పుడు లేను. నీకు హోప్స్ కూడా నేను ఇవ్వలేను అంటాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే, "నువ్వు ప్రేమలోకి దిగే ముందే ఇవన్నీ ఆలోచించుకోవాలి. కష్టాలు ఎవరికైనా వస్తాయి. బాధలు ఎవరికైనా వస్తాయి. కష్టాల వల్ల, బాధల వల్ల మాత్రం మనం విడిపోవద్దు. నీకు నా వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే నా వల్ల నువ్వు బాధపడ్డం గానీ, నా వల్ల నీకు ప్రాబ్లమ్స్ గానీ అనిపిస్తే నువ్వు వదిలేసి వెళ్ళు. నేను నిన్ను ఆపను" అంటుంది. దానికి ఆ అబ్బాయి ఆలోచించి, "నీ వల్ల నాకేం ప్రాబ్లం లేదు. కానీ మన మధ్య కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. దానివల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. నువ్వు సఫర్ అవ్వడం నాకు నచ్చట్లేదు" అని చెప్తాడు. సరే మరి ఇప్పుడు ఏం చేయమంటావంటే, "నిన్ను వదులుకోవడం నాకిష్టం లేదు. కానీ నాకు కొంచెం టైం గావాలి. నాతో నేను కొన్ని రోజులుండాలి. నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు" అని అంటాడు. సరే అంటది ఆ అమ్మాయి. సరే అని జెప్పేసి మాట్లాడడం మానేసుకుంటారు. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి కోసం చాలా బాధపడుతూ ఉంటది. అందుకోసమని ఆ అబ్బాయికి ఒక లెటర్ రాస్తది. ఆ లెటర్‌లో ఆ అమ్మాయి ఏమేం రాసింది అనేది మనం ఈరోజు చూద్దాం చదివి. నేనేంటంటే ఈ మధ్యలో పెట్టే వీడియోస్ అన్నీ మనసులో నుండి వచ్చే మాటలు. అంటే ఒక అమ్మాయి తను మనసులో బాధపడుతూ బయటికి చెప్పుకోని మాటలు ఒక పేపర్ మీద పెడితే, ఒక లెటర్‌లో రాస్తే ఆ అబ్బాయికి చెప్పాలి అనుకుంటే ఎలా చెప్తది? పేరెంట్స్‌కి చెప్పాలి అనుకుంటే ఎలా చెప్తది? ఫ్రెండ్స్‌కి చెప్పాలి అనుకుంటే ఎలా చెప్తది? తను డైరీలో రాసుకున్న మాటలు కానీ, తను బుక్‌లో రాసుకున్న మాటలు గానీ, లేదా తను ఒక లెటర్‌లో రాసిన మాటలు కానీ, అవి నేను మీకు వీడియోస్ రూపంలో చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ రియల్ స్టోరీసు. ఒక్కొక్కది ఒక్కొక్క స్టోరీ. సో, ఇవి మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాబ్లమ్‌కి ఆ అమ్మాయి, ఆ అబ్బాయిని మిస్ అవుతూ వాళ్ళ మధ్య వచ్చిన గొడవలేంటి? దానివల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? లాస్ట్‌కి వాళ్ళు ఎలా ఉండాలి అనుకున్నారు? ఎలా మారిపోయారన్నది ఆ అమ్మాయి ఈ లెటర్‌లో రాసింది. ఇప్పుడు ఆ లెటర్ మనం చదువుదాం. ఇదిగో నీకే చెప్తున్నా. బాగా విను. కష్టాలు, బాధలు నీకున్నాయి, నాకు కూడా ఉన్నాయి. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా నా బాధ నీతో మాత్రమే చెప్పుకుంటా. నువ్వు కూడా అన్నీ నాతో మాత్రమే చెప్పగలవు. ఈరోజు నీకు కష్టం వచ్చిందని మన మధ్య మాటలు ఆపేశావు. నీకోటి చెప్పనా? సీతారాములు ఎన్ని కష్టాలు పడ్డారు? అవి నీకు తెలియదా? నీకిష్టమైన రాముడు సీతని మర్చిపోదాం అనుకున్నాడా ఎప్పుడైనా? సీతతో బంధం వద్దనుకున్నాడా? సీత కోసమే రాముడు తన జీవిత ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలోనే ఎందరో శాపాల్ని తొలగించాడు. ఎంతో మందికి వరాలు ఇచ్చాడు. ధర్మ మార్గంలో వెళ్ళి ధర్మాన్ని రక్షించాడు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని సీతను చేరుకున్నాడు. అది రాముడికి సీత మీద ఉన్న ప్రేమ. ప్రేమ అందరికీ నష్టం చెయ్యదు. ప్రేమ ఇద్దరి మధ్యలో ఉంటే ప్రేమ ఒక పవర్ఫుల్ వెపన్. ఏంటంటే మనిషిని కృంగతీయడం మాత్రమే కాదు, కొన్ని ప్రేమలు మనిషిని సక్సెస్గా మారుస్తాయి. మనం సినిమాల్లో చూసి అనుకుంటాం కానీ బయట కూడా ప్రేమ వల్ల సక్సెస్ అయిన స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. అంటే తను ప్రేమించిన అమ్మాయి కోసం తన గోల్ను సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లైఫ్లో ఇద్దరు కలిసి ఎదిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని సీతతో బంధం వద్దనుకోలేదు కదా రాముడు.
ప్రేమ లేని దగ్గర బంధం కోరుకోకూడదు, కానీ నీకోసం వచ్చిన ప్రేమని వదులుకోకూడదు. ఇక గొడవలంటావా? అసలు గొడవ పడని జంటను చూపించు. ప్రేమతో గొడవ పడడంలో కూడా ఆ వ్యక్తిపై ప్రేమ దాగి ఉంటుంది. కష్టం వస్తే ఒంటరిగా ఉండాలని నువ్వంటున్నావు, కానీ కష్టం వస్తే ధైర్యం చెప్పే తోడు కావాలని నేనంటున్నాను. ఎవరి కష్టం వాళ్ళే ఎదుర్కోవాలి అంటున్నావు. ఇది నేను ఒప్పుకుంటా. కానీ ఎదుర్కోవడానికి కొంచెం సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ప్రేమించిన వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. నీకో విషయం తెలుసా? బాధని షేర్ చేసుకోవడంలో మనం పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే నా బాధ నువ్వు ఓపిక్గా వింటావు, నీ బాధ నేను ఓపిక్గా వింటాను. మరి అంతా బాగుంటే గొడవ ఎందుకు వచ్చిందంటే, బాధని విను, నా సైడు మాట్లాడి నాకు సపోర్ట్ ఇచ్చి నాలో ధైర్యం నింపు. నేను అడిగితే సొల్యూషన్ ఇవ్వాలి, కానీ నువ్వు క్వశ్చనింగ్ చేస్తావు. నువ్వు ప్రశ్నిస్తే బాధలో ఉన్న నాకు ఇంకా బాధిస్తుంది. నువ్వు క్వశ్చన్ వేయడం మానేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక నా సైడ్ నుండి నేను చాలా సెన్సిటివ్. చిన్నప్పటి నుండి అతి ప్రేమల మధ్య పెరిగా. నాకు అన్నీ ప్రేమగా దక్కేసరికి నా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే పెరిగాయి. దానివల్ల నేను ఎమోషనల్గా ఉంటాను. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎమోషనల్ నా ప్రాబ్లం. ఇది నీకు నచ్చట్లేదు. నేను కేర్ చూపిస్తున్నాను, కానీ అది నీకు కనిపించట్లేదని నువ్వంటున్నావు. కానీ నువ్వు చూపించేది సరిపోవట్లేదని నేనంటున్నాను. ఇది మన మధ్య ఇంకో గొడవ. దీనిలో తప్పు నాదే, ఒప్పుకుంటా. కానీ నేను సడన్గా మారాలంటే కష్టం కదా. కొంచెం కొంచెంగా మారుతా. నేను మారడానికి నువ్వే తోడుండి మార్చాలి. నాకు ప్రేమగా చెప్పు, ఏదో ఒక రోజు మారుతా. ఆర్గ్యూ చేసి చెప్తే చాలా బాధేస్తుంది. మనం బెస్ట్ పార్ట్నర్స్, అది నీకు అర్థం కావడం లేదు. ఎందుకు బెస్ట్ పార్ట్నర్సో చెప్పనా? నాకు నీకు ట్రిప్స్ తిరగడం ఇష్టం, ట్రావెలింగ్ టుగెదర్. దీనివల్ల మనకి నచ్చిన ప్లేసెస్ తిరుగుతూ ఒకరితో ఒకరం టైం స్పెండ్ చేయొచ్చు. ఎలాగూ ట్రిప్స్ ఇష్టం కాబట్టి నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదు అనే గొడవ రాదు. మనకి ఒక క్లారిటీ ఉంది ఫుడ్ విషయంలో. నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? ఇద్దరికీ సేమ్ టేస్ట్ ఉండదుగా. రెస్టారెంట్కి వెళ్ళి నీకు నచ్చిన ఫుడ్, నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఎవరికి నచ్చింది వాళ్ళం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తిందామని. ఇది 100% బెస్ట్. దీనివల్ల నువ్వు నీకు నచ్చింది తింటూ, నేను నాకు నచ్చింది తింటూ మన ఇష్టాలను వదులుకోకుండా కలిసి భోజనం చేయొచ్చు. ఇంతకంటే అదృష్టం ఏముంది? నాకు నచ్చిన ఫుడ్ నీతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటే ఆ ఆనందమే వేరు. ఏం తిన్నామన్నది కాదు, ఎంత ఇష్టంగా తిన్నాము, ఎవరితో కలిసి తిన్నాము అన్నది ముఖ్యం. ఆ విషయంలో మనకు గొడవ రాదు. ఇక డ్రెస్సింగ్ స్టైల్. నేను అందరు ఆడపిల్లలాగే పెరిగా. నాకు జీన్స్ వేసుకోవాలని, స్టైల్గా ఉండాలని అనిపించేది. కానీ పేరెంట్స్ సాంప్రదాయం పేరుతో వద్దనేవారు. పల్లెటూరుగా స్టైల్గా ఉంటే ఊర్లో వాళ్ళు చెడుగా మాట్లాడతారని వాళ్ళ భయం. వాళ్ళ భయానికి నా ఇష్టాన్ని చంపేశారు. కానీ నీ దగ్గర నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే నాకు నచ్చినవి, నాకు కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోమంటావు. ఎవరు ఏమంటారో పట్టించుకోకు, నీకు నచ్చినట్లు ఉండు అంటావు. నాకు నువ్వు కూడా స్టైల్గా రెడీ అయితే ఇష్టం. నీకు సింపుల్ ప్లస్ స్టైల్గా ఉండడం ఇష్టం. నాకు ఇష్టమైన స్టైల్ కూడా నీకు ఇష్టం కాబట్టి నీ దగ్గర నుండి నాకు డ్రెస్ కండిషన్స్, నా దగ్గర నుంచి నీకు డ్రెస్ కండిషన్స్ లేవు కాబట్టి ఈ విషయంలో మన మధ్య గొడవ రాదు. ఇక జాబ్ విషయానికి వస్తే నాకు జాబ్ లేదా బిజినెస్ చేయడం ఇష్టం. దానికి నువ్వు అడ్డు చెప్పలేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఎవరి మీద ఆధారపడద్దు అన్నావు. నాకున్న టాలెంట్స్ని నువ్వు ఎంకరేజ్ చేస్తావు, ప్రయత్నించు అంటావు. నువ్వు కూడా నా కోసం ఇదే జాబ్ చేయాలని, ఇదే బిజినెస్ చేయాలని నేను రూల్స్ పెట్టను. కానీ చేసే పని నీ మనసుకు నచ్చింది చెయ్యి. వేరే వాళ్ళ బలవంతం మీద, పరిస్థితులకు లొంగిపోయి ఏదో ఒక జాబ్ చేసేద్దామని మాత్రం చెయ్యకు. నీకు ఏమైనా టాలెంట్స్ ఉంటే నేను కూడా ఎంకరేజ్ చేస్తా. కెరియర్ విషయంలో మాత్రం ఇద్దరికి నచ్చినవి, అంటే నీకు నచ్చిన జాబ్ ఆర్ బిజినెస్ నువ్వు, నాకు నచ్చిన బిజినెస్ ఆర్ జాబ్ నేను చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా నీ పేరెంట్స్ని, నా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుంటూ మనం హ్యాపీగా ఉందాం. మనం ఒకటి అనుకున్నాం, కలిసి జీవితంలో ఎదుగుదాం అనుకున్నాం. కాబట్టి ఈ విషయంలో గొడవ రాదు. ఇంట్లో పనులు కూడా కలిసి ఒకరికొకరి హెల్ప్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇంట్లో కూడా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసి సాయంత్రం ఇద్దరం బయట కూర్చొని నువ్వు చెప్పినట్టుగానే టీ తాగుతూ రోజు 1 గంట కబుర్లు చెప్పుకుందాం. ఆ 1 గంట గొడవ పడచ్చు, ఎమోషనల్ షేరింగ్ చేసుకోవచ్చు, కెరియర్ ప్లాన్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా సోది కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏది ఏమైనా లాస్ట్కి కన్వర్జేషన్ మాత్రం హ్యాపీగా ముగించాలి. ఈ 1 అవర్ కాన్సెప్ట్ వల్ల నువ్వు రోజు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అనే బాధ నీకు ఉండదు, నాకు ఉండదు. ఈ విషయంలో గొడవ రాదు.
నిజం చెప్పాలంటే నీ ఇష్టాలు, నా ఇష్టాలు కొన్నైతే అసలు మ్యాచే కావు. కానీ ఇద్దరం రెస్పెక్ట్ చేస్తాం. ఇక మన ప్లాన్స్, మనకి సొంత ఇల్లు ఉండాలి, ఒక కార్, ఒక బైక్, ఒక స్కూటీ ఉండాలి. ఇద్దరికి జీవితాంతం బ్రతకడానికి ఏదో ఒక రూపంలో ఇన్కమ్ వచ్చే జాబ్ ఆర్ బిజినెస్ ఉండాలి. ఏదైనా కష్టం వస్తే ఇంకొకరి దగ్గర చేయి చాచకుండా, అప్పులు చేయకుండా నచ్చింది కొనుక్కునేలా ఇద్దరి అకౌంట్స్లో, ఎగ్జాంపుల్గా చెప్తా, ఒక 10 లక్షలు అని అమౌంట్ ఫిక్స్ చేసి ఉండాలి. మనకు ఉన్న దాంట్లో కొందరికి హెల్ప్ చేయాలి. మన ఇద్దరి చెయ్యి ఎప్పుడు పైనే హెల్ప్ చేసే విధంగా ఉండాలి, కానీ కింద ఒకరిని అడుక్కునేలా, అప్పుల పాలు అయ్యేలా ఉండకూడదు. ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా ఒకరి చెయ్యి ఒకరం విడవకూడదు. గొడవ వస్తే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఒక 1 అవర్ కంటే ఎక్కువ మాట్లాడుకోకుండా ఉండకూడదు. ఏది ఏమైనా నిద్రపోయేసరికి దాన్ని సాల్వ్ చేసుకొని సంతోషంగా నిద్రపోవాలి. మనం మన 2 ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి. ఇవి మన ప్లానింగ్. ఇలా బ్రతకడానికి ఏమేం చేయాలో ఇద్దరం కలిసి చేద్దాం. ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. నేను ఏడిస్తే నీకు నచ్చదు, నేను ఓవర్ ఎమోషనల్ అయితే నీకు నచ్చదు, నీ నుండి నేను ఏదైనా ఆశిస్తే నీకు నచ్చదు. టైం అయింది నిద్రపోతా అంటే వెళ్ళనివ్వవు అని ఈ 4 నీ దగ్గర నుండి నా మీద కంప్లైంట్స్. నేను చేంజ్ చేసుకుంటా. టైం పట్టుద్ది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నవి కదా. ఒక్కసారిగా మార్పు రావాలంటే రాదుగా. ట్రై చేస్తా, మార్చుకుంటా. నువ్వు నా దగ్గర నేను ఎమోషనల్గా ఉన్నప్పుడు ప్రాక్టికల్గా మాటలు మాట్లాడితే నాకు నచ్చదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటావు. ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నవాడివి ఎక్స్పెక్ట్ చేయకముందే నువ్వే ఇవ్వు. నువ్వు పరిస్థితులకు తల వంచుతావు, కానీ నా దగ్గర మాత్రం ఏ పరిస్థితి గురించి గొడవ పడతావో, ఏదైతే వదులుకోను అని ఆర్గ్యూ చేస్తావో దాన్ని పరిస్థితులకు లొంగిపోయి మీ వాళ్ళ కోసం మనసును చంపుకుంటావు. నా దగ్గర గొడవపడ్డ విషయం నీకు ఏది కావాలో అది వదులుకోనని నాతో గొడవపడిన నీవు పరిస్థితులకు లొంగిపోయి వదులుకోవడం నాకు నచ్చదు. నువ్వు నీలాగా ఉంటేనే నాకు ఇష్టం కొన్నిట్లో. అవి మార్చుకోకూడదు. నీకు ఇష్టమైన దాన్ని నువ్వు ఇష్టపడే వారిని నెగ్లెక్ట్ చేస్తావు. అందరూ నీపై ప్రేమ చూపిస్తే నువ్వేమో ఆ బంధానికి భయపడి హ్యాండిల్ చేయలేక మనుషుల్ని దూరం చేసుకుంటావు. అది నాకు నచ్చదు. నువ్వు ఇవి మార్చుకో. ఏ కష్టం, ఏ బాధ వచ్చినా నీ పట్టుదల వదులుకొని పరిస్థితులకి లొంగిపోయి నీ సంతోషాన్ని వదులుకోకు. దానికి ఇంకో మెథడ్లో సొల్యూషన్ ఉంటుంది, వెతుకు. ప్రేమించిన వారి దగ్గర బాధలో ఉన్నప్పుడు ఆర్గ్యూ చేయడం కానీ, ప్రాక్టికల్గా మాటలు మాట్లాడడం కానీ మానేసి కొంచెం మనసుని సంతోషపెట్టే విధంగా ప్రేమగా మాట్లాడు. నీ గోల్స్ కోసం నా దగ్గర గొడవ పడ్డట్టే అందరి దగ్గర గొడవపడు. సాధిస్తావా లేదా అన్నది తర్వాత విషయం. నీకు నచ్చినవి నా దగ్గర ఎలా అయితే వదులుకోవడానికి ఇష్టపడవో అందరి దగ్గర కూడా అలాగే ఉండు. నీకు నచ్చినవి వదులుకోకు. ప్రాక్టికాలిటీ ప్రేమలో కాదు, జీవితంలో చూపించు. మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా కుదరట్లేదు, నా వల్ల నువ్వు బాధపడుతున్నావు, నువ్వు నా వల్ల బాధపడ్డ నాకు ఇష్టం లేదు అని దూరంగా ఉంటున్నావు. కానీ నువ్వు లేకపోతే నా జీవితంలో ఈ కొంచెం ఆనందం కూడా ఉండదు. నాకు నచ్చిన లైఫ్ వదిలేయాలి, నా పెదాలపై నవ్వును చెరిపేసి మళ్ళీ అదే నచ్చని జీవితం కండిషన్స్ మధ్య బ్రతకాలి. పైన చెప్పిన కదా, వాటిలో మనం కొన్ని మార్పులు చేసుకుంటే మనం బెస్ట్ పార్ట్నర్స్ అవ్వచ్చు. నీలో నువ్వు మార్పులు చేసుకొని నన్ను దూరంగా ఉంచాలనుకుంటున్నావు. నువ్వు దూరం తగ్గించడానికి మారు. లైఫ్ చాలా అందంగా కనిపిస్తుంది. నా సైడ్ నుండి నేను మార్చుకుంటా. ఇద్దరం మనం హ్యాపీగా బ్రతకాలంటే మనలో కొన్ని మార్చుకుందాం. లైఫ్ లాంగ్ కలిసి ఉందాం. ఏ కష్టం, బాధ అయినా కలిసి సపోర్ట్ ఇచ్చుకుంటూ కలిసి సాల్వ్ చేసుకుందాం. కలిసి ఎదుర్కొందాం, కలిసి ఎదుగుదాం, కలిసి ఉందాం, సంతోషంగా ఉందాం. ఇన్ని చెప్పిన తర్వాత కూడా అందరితో మాట్లాడుతూ, అందరి వీడియోస్ చూస్తూ, లైక్ కొడుతూ, నా వీడియోస్ చూడకుండా అందరికీ రిప్లైస్ ఇస్తూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో మాట్లాడుతూ నీ లైఫ్ని మూవ్ ఆన్ చేసుకుంటూ, కేవలం నాతో మాత్రమే మాట్లాడకుండా నాతో మాత్రమే దూరంగా ఉంటూ పట్టించుకోవట్లేదు అంటే ప్రాబ్లం నీ కష్టాలు కాదు, నీ ప్రాబ్లం నేను. ఆలోచించు. ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మన ప్రేమని గుర్తు తెచ్చుకో. నిజంగా ప్రాబ్లం నేనా? నీ ప్రాబ్లమ్స్ వల్ల నన్ను మాత్రమే ఎందుకు దూరం పెడుతున్నావో నీ మనసును అడుగు. నన్ను దూరం పెట్టడమే నీ ప్రాబ్లంకి సొల్యూషనా? అడుగు నీ మనసుని. నీకు నీ మనసు ఏం చెప్తుందో చూడు. మధ్యలో నా తప్పేంటో, నాకెందుకు ఈ శిక్ష వేస్తున్నావో నీ మనసుని అడుగు. అలా అడిగాక కూడా నా వల్లే నీకు ఈ ప్రాబ్లమ్స్, నేను లేకుంటేనే నీ ప్రాబ్లమ్స్ తీరుతాయి, నేను లేకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అనిపిస్తే నేను డిస్టర్బ్ చెయ్యను. నువ్వు టైం పెట్టావు కదా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా.
చాలా కష్టంగా ఉంది. కానీ నీ సంతోషం కోసం భరిస్తా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నాకు ఇంకొకడు లేడు, రాడు. నీకు ఇంకొకటి లేదు, రాదు. చచ్చేదాకా నా కోసం నువ్వు, నీ కోసం నేను. టైం పెట్టావు గదా! ఈ గ్యాప్‌లో నీ కళ్ళు ఏ అమ్మాయినైనా చూస్తే నీ గుడ్లు పీకేస్తా. జాగ్రత్త. ఎవ్వరు నీతో మాట్లాడినా, ఎవరు ప్రపోజ్ చేసినా నువ్వు ఆల్రెడీ ఒక ఇంటివాడివయ్యావని, నీకోసం ఒక పిచ్చిది వెయిట్ చేస్తుందని చెప్పు. ప్రామిస్‌లు బ్రేక్ చెయ్యకు. నీ హెల్త్ గురించి ఆలోచించు. నువ్వు పెట్టిన టైంలో నీకేదైనా కష్టం వస్తే నాకు మెసేజ్ చెయ్యి. నేనున్నాగా, నేను వింటా. నీలో నువ్వే కుమిలిపోకు. నీకోసం నేనున్నా. నా కోసం కూడా నువ్వు ఉంటావనుకుంటున్నా. ఆవేశం, కోపం వదిలేయ్. అది ఎప్పుడూ నీ కుటుంబానికి, నీకు నష్టం చేస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కోపం వద్దు, గొడవ వద్దు. ప్రశాంతంగా హ్యాండిల్ చేయి. ప్రాబ్లమ్స్ తెచ్చుకోకు. టైంకి తినకపోతే నీ బాడీ సహకరించదు. బాధలో ఉండి తినకుండా ఉండకు. నీకు పడని కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళి నీ హెల్త్ పాడు చేసుకోకు. నిద్ర సరిగ్గా పోకపోతే నీ బ్రెయిన్ పనిచేయదు. టైంకి నిద్రపో. నీ జీవితంలో నేను ఇంపార్టెంట్ అనిపించినప్పుడు, నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేను అనుకున్నప్పుడు, నేను లేకపోతే నువ్వు జీవితంలో ఏదో కోల్పోతున్నట్టు అనిపించినప్పుడు, నేను ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అనిపించినప్పుడు, నా ప్రేమ నీకు కావాలి అనిపించినప్పుడు, నేను నీ లోకం అయినప్పుడు, నీ మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటే, లైఫ్ లాంగ్ నీకు నేను కావాలనిపిస్తే, నన్ను పొందడానికి ఏదైనా చేస్తా అని నీకు అనిపించినప్పుడు, నువ్వు నేను బెస్ట్ పార్ట్నర్స్ అని నీకు అనిపిస్తే మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యి. నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. మిస్ యూ మై డియర్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్. ఆల్వేస్ స్మైల్, బీ హ్యాపీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నా కోసం వస్తావని, నీ ప్రేమని ఇస్తావని, నీ తోడు అందించి జీవితాంతం తోడుంటావని, నన్ను ఎప్పటికీ వదలవని ఆశిస్తూ, ఇదంతా చదివిన తర్వాత ఏడవకు బంగారం, నీకోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటా. ఇట్లు నీ పొట్టి. ఇవి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి రాసిన లెటర్లో ఉన్న మాటలు. వాళ్ళు పెట్టుకున్న కండిషన్ ప్రకారం వాళ్ళు కొన్ని మంత్స్ మాట్లాడుకోకూడదు అనుకున్నారు. అంటే ఆ అబ్బాయి పెట్టిన కండిషన్ అన్నట్టు, కొన్ని మంత్స్ నన్ను వదిలేసేయి, నాతో మాట్లాడకు, తర్వాత నేను వస్తే మాత్రం నిన్ను వదలను, లైఫ్ లాంగ్ నీతో ఉంటా అని మాటిచ్చాడు. సరే చూద్దాం, వీళ్ళు మళ్ళీ కలుస్తారా? వీళ్ళ ప్రేమ వీళ్ళని మళ్ళీ దగ్గర చేస్తుందా? ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి ఉంటారా? బెస్ట్ పార్ట్నర్స్ అవుతారా లేదా చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఆ అబ్బాయి మెసేజ్ చేయాలి అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి లెటర్సు, డైరీసు, పుస్తకాల్లో రాసుకున్న మాటలు మీరు ఇంకా వినాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, నొక్కండి. నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి.